యేసు ప్రభు చెప్పాడు, అఫెన్సెస్ విల్ కమ్. హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. కానీ అవి వచ్చినంత మాత్రాన దేవుడు లేడని అర్థం కాదండి. దేవుడు లేడని అర్థం కాదు. దేవుడు మన తోడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో సజీవ లెక్కలు ఉన్నాం. అపవాది ఎప్పుడు మన జీవితంలో వాడు ప్రయత్నాలు ఏంటంటే, జీవితంలో ఎక్స్క్యూజులు నేర్పిస్తాడు అపవాది, సాకులు నేర్పించేది అపవాది. కానీ దేని బట్టి తెలుసా? నువ్వు ఆ రోజు అది అడిగావు కదా, దేవుడు చేయలేదు కదా. నువ్వు అది చేద్దామని ఆశపడవు, అది జరగలేదు కదా. అన్ని రోజులు ఉపవాసంలో ప్రార్థన చేసావు, ఏం జరగలేదు కదా. ఈరోజు మీ విశ్వాసాన్ని మీరు కనబరచాలండి. మీరు కనబరచాలి. నిజమైన విశ్వాసి దేవుణ్ణి ఆరాధిస్తాడు, నిజమైన విశ్వాసి దేవుని మహిమపరుస్తాడు. ఈరోజు మీ జీవితంలో మీ దోణ విరిగిపోయిందేమో, కానీ మీ జీవితంలో ఇంకా కాపాడి ఈరోజు సజీవ లెక్కలో ఉంచిన దేవుని మర్చిపోకండి. ఇప్పుడుగా మీ జీవితంలో ఎంత నష్టమైపోయారేమో, ఎంత కష్టంగా పోయిందేమో, కానీ డోంట్ మిస్ గాడ్. హీ స్టిల్ ఏబుల్. ఆయన ఈరోజు కూడా ఇంకా సమర్థుడు. ఈరోజు కూడా మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయగలుగుతానికి సమర్థుడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని గణపరచగలిగిన దేవుడు. ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇస్ అన్ఎక్స్ప్లెయినబుల్ అండ్ అన్ఇమాజినబుల్, అన్ఎక్స్ప్లెయినబుల్. యోసేపు ఇంట్లో చక్కని బిడ్డ, ముద్దుల బిడ్డ. కానీ అలాంటి బిడ్డని బానిసలుగా అమ్మినప్పుడు దేవుని కరుణ పోయింది ఆయన మీద, ఆయన ఫేవర్ పోయింది ఆయన మీద లేదు. అక్కడ కూడా పోతిఫర్ ఇంట్లో ద మోస్ట్ వాల్యుబుల్. అక్కడ నుండి చెరసాల్లో పోయాడు. చెరసాల్లో దేవుని ఫేవర్ పోయింది ఆయన మీద. ఆయన పరిస్థితులు ఏమైనా సరే దేవుని ఫేవర్ మాత్రం ఎల్లప్పుడూ ఆయన తోడు ఉండిందండి. ఈరోజు మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన పరిస్థితులు కొన్నిసార్లు కష్టమవుతాయి, నష్టమవుతాయి, ఆపదలు వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు కొన్ని కష్టాల్లో, లోయల్లోకి. కానీ దేవుని ఫేవర్ మన పైన ఉందా? ఆయన దయ మన పైన ఉందా? ఆయన దయ మన పైన ఉంటే మనం ఎక్కడున్నా కూడా వీఆర్ స్టిల్ ద కింగ్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నా కూడా చెరసాల తాళం చేతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే దేవుని దయ ఆయన మీద ఉండింది. దేవుని దయ ఆయన మీద ఉంది కాబట్టి చెరసాలకు తాళం చేస్తారు. అరే నీ చెరసాలు ఇంకో, నీ తాళం చేతులు ఇంకో, నీ మాత్రమే కదా, అందరితో నీ చేతుల్లో పెడతాను, పెట్టుకో. ఎందుకంటే నువ్వు పోనవు, నువ్వు మా నమ్మకస్తుడు, నువ్వు మంచోడు తెలుసులే. దేవుని దయ. పోతిఫర్ ఇంట్లో కూడా పోతిఫర్ అన్ని తాళం చేతులు తెచ్చి ఆయన చేతుల్లో పెట్టారంట. ఇదిగో తీసుకో అయ్యా యోసేపు, తీసుకో. అక్కల్లో ఎక్కడున్నా కూడా దేవుడు హెచ్చించాడు. రాజు అన్నాడు, అయ్యా నువ్వే చూసుకో, అయ్యా మొత్తం నువ్వే చూసుకో, యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, కూర్చో. చూసి దేవుని దయ అలా ఉంటుందండి. కానీ ఆ దయ మనలో కలగాలంటే వీ నీడ్ టు హ్యావ్ ద ప్యాషన్, ద ఫైర్, అగ్ని, ఆ వాంఛ, ఆ కోరిక, ఆశ మనలో మండుతూ ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మీ జీవితంలో కీడు అనుమతించినా కూడా అది మేలు కొరకని మీరు నమ్మగలుగుతారా? యోబు చెప్పిన రీతికి అన్ని పోగొట్టిన పరిస్థితులు కూడా ఆయన స్నేహితులు నిందిస్తూ ఉంటే, దో హీ స్లే మీ యట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన నన్ను ఒకసారి ఆ వాక్యం చదువుతానండి, చాలా బాగుంటుంది తెలుగులో కూడా. 13:15 యోబు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చెప్పగలుగుతారా? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. చెప్పగలుగుతారా? నో. దేవుడు చంపుతాడు, నేను ఎందుకు ఉండాలి? ఆయన పట్టించాడు, నాకు ఎందుకు ఉండాలి? దేవుడు అంతేలే, ప్రార్థన రాకపోతే అంతేలే, ఎవరి తరఫున ఉన్నాయి అన్ని పోగొట్టున్నా కూడా ఒక తరగతి కూడా ఆయన చెప్తున్నాడండి. ఆయన స్నేహితులు వచ్చి ఇంకా నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు అన్న కూడా నో దేవుడు అనుమతించాడయ్యా.